ఏదో సరదాగా వీడియోలో వినోదం పంచింది గంగవ్వ. మీడియా దృష్టి ఆమెపై పడింది. ముందు సోషల్ మీడియాలో సరదాగా సాగిన ప్రస్థానం సోషల్ మీడియా వల్ల ఫేమస్ అయింది. ఆ తర్వాత జబర్దస్త్ షోలో అడుగుపెట్టింది. అనంతరం ఈవెంట్స్ కు మళ్ళింది. బిగ్ బాస్ దృష్టిలో పడింది. బిగ్ బాస్ గేమ్ షో ఆడింది. నాగార్జున సొంత ఖర్చుతో ఆమెకు మంచి ఇల్లు కట్టించిచ్చాడు. ఆ తర్వాత ప్రధాన మీడియాలోకి రంగప్రవేశం చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న బాగా స్పందించారు, మంచిగా మాట్లాడారు. ఏ పదవి ఇచ్చినా తాను చేస్తా అంటూ స్టేట్మెంట్ ఇచ్చి పడేసింది గంగవ్వ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూడూరు పర్యటనలో గంగవ్వ కలిసింది. దండం పెడితే వద్దవ్వ పెద్దదానివి నాకు దండం పెట్టొద్దు అని ఆయనే నాకు పెట్టారు. మిర్చి బజ్జీల పొట్లమిస్తే తింటాలే అన్నాడు. ఎలా ఉన్నావు గంగవ్వ అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడాడు. ఏదైనా పనిస్తే చేస్తా అని చెప్పాను. నాకు కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి అందరూ ఒక్కటే, ఏ పార్టీ అని లేదు, అందరూ నన్ను ఇష్టపడతారు అని గంగవ్వ వివరించింది. ఒకప్పుడు రాజకీయ పదవి కోసం పార్టీలో శ్రమించాలి, ఇప్పుడు అలా కాదు, ఎవరినైనా ఏ పదవైనా వరించవచ్చు. నిన్న ఆంధ్రప్రదేశ్లో ఒక ఆయన మొక్కలు నాటి ఏకంగా ప్రభుత్వ సలహాదారులయ్యారు. ఇక సినిమా నటుల క్రేజ్ అయితే మామూలుగా ఉండదు. అన్ని పార్టీల వారు వారిని తమ పార్టీలో చేరమని ఆహ్వానిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫేమస్ అయిన గంగవ్వకు ఏదైనా పదవి లభించవచ్చా? ఏమో, ఏ గుర్రమైనా ఎగరవచ్చు. గంగవ్వ ఆశలో తప్పేం లేదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.